హలో అండి, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. మనందరం కూడా ఎన్నో రకాల శారీస్ని ఓన్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. ముఖ్యంగా అందులో పార్టీ వేర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి పట్టు చీరలు కేవలం పెళ్ళిళ్ళకి లేదంటే ఫెస్టివల్స్కి మాత్రమే కట్టుకోగలం. కానీ మిగిలిన సమయాల్లో అంటే ఆఫీస్ పార్టీస్ కానివ్వండి, రిసెప్షన్ వేర్స్ లేదంటే ఈవినింగ్ పార్టీస్కి కూడా శారీస్ వేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా జార్జెట్లో ఫ్యాన్సీ శారీస్ ఈ రోజు నేను చూపించబోతున్నాను. మరి దానిలో భాగంగానే ముందుగా నేను డ్రేప్ చేసుకున్న శారీ చూద్దాము. ఇట్స్ బ్యూటిఫుల్ రాణి పింక్ శారీ, ప్రాపర్ రాణి పింక్ శారీ. అండ్ శారీ ఇస్ అ ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఇప్పుడు నేను చూపించబోయే శారీస్లో జార్జెట్స్, గ్లాస్ టిష్యూ కలెక్షన్ ఉన్నది. సో నేను కలెక్షన్ బట్టి మారుతూ చెప్తూ ఉంటాను. ఇది ప్యూర్ జార్జెట్ శారీ. మెటీరియల్ అంటే చాలా నీట్గా ఉంది, ఫ్లో కూడా చాలా బాగుంది. దీనికి ఫుల్గా మనకి మగ్గం వర్క్ వచ్చినది చూడండి, వెరీ హెవీ మగ్గం వర్క్, మగ్గం థ్రెడ్. అలాగే మగ్గం వర్క్లో కూడా మనకి జర్దోసి వర్క్ వచ్చింది. జర్దోసి థ్రెడ్తో మొత్తం శారీ అంతా కూడా వర్క్ వచ్చింది. హెవీ బార్డర్ వచ్చింది, స్కాలప్ బార్డర్. అలాగే అక్కడక్కడ మనకి మగ్గం వర్క్ పైన వచ్చే మోటివ్స్ కూడా వచ్చాయి. సో శారీ అంతా కూడా డిజైన్ ఇది. ఇది వచ్చేసి పళ్ళు. మనకి స్కాలప్ బార్డర్ ఏదైతే శారీ అంతా పైన కింద కూడా బార్డర్స్లో కంటిన్యూ అయిందో అదో మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అయింది. దీని బ్లౌజ్ వచ్చేసి అన్స్టిచ్డ్ ఫుల్లీ వర్క్డ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే ప్రతి శారీలో కూడా మనకి నెక్కి, హ్యాండ్స్కి కూడా మంచి వర్క్ వచ్చింది. ఈ శారీలో లోపల డ్రేప్ అయిపోయింది, కానీ శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ వర్క్ మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ అయింది, నెక్ అండ్ హ్యాండ్స్కి. ఇక ఈ శారీ ప్రైస్ వచ్చేసి 24,095 రూపీస్. మరి ఈ శారీ కలెక్షన్లో అంటే జార్జెట్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్లో ఇంకా రకరకాల శారీస్, అలాగే కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ నేను డ్రేప్ చేసుకున్న శారీ లాంటిది సిమిలర్ శారీ, కాకపోతే కొంచెం ఆనియన్ పింక్లో కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ ఆనియన్ పింక్ అనమాట. ప్రాపర్ ఆనియన్ పింక్ డార్క్ షేడ్ వచ్చింది. శారీ అంతా కూడా దానిపైన బ్యూటిఫుల్ మల్టీ కలర్ థ్రెడ్స్, అలాగే జర్దోసి వర్క్తో మంచి మగ్గం వర్క్ వచ్చింది చూడండి. ఇది బార్డరు, అలాగే శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. నైస్ మెలో డౌన్ కలర్. బార్డర్ కూడా స్కాలప్ బార్డర్, బిగ్ స్కాలప్ బార్డర్ వచ్చింది. అంత గ్రాండ్గా లేకుండా, అంటే కలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ ఇట్స్ నాట్ వెరీ వెరీ హెవీ, అంత కొట్టొచ్చినట్టు లేకుండా వెరీ డీసెంట్ అండ్ మెలో డౌన్ క్లాసీ కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు. సో ఇందాక చెప్పాను కదా, నా శారీతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి బ్లౌజ్ అనేది కొన్నేమో కాంట్రాస్ట్ వచ్చాయి, కొన్నేమో రన్నింగ్ బ్లౌజెస్ వచ్చాయి, బట్ ఫుల్ హెవీ వర్క్తో వచ్చాయి బ్లౌజెస్. సో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇది. బ్లౌజ్కి కూడా బ్యూటిఫుల్గా నెక్ కోసం డిజైన్ వచ్చింది, అలాగే హ్యాండ్స్ కోసం కూడా ఫుల్ మగ్గం వర్క్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ లైటర్ షేడ్ ఆఫ్ పింక్ వచ్చింది అనమాట. ఈ శారీ ప్రైస్ కూడా 24,095. సో కాస్ట్ వైజ్ మాకు అంత ఎక్స్పెన్సివ్ వద్దండి, కానీ ఎలిగెంట్గా ఉండాలి, ఇంకా నీట్గా కనిపించాలని అనుకుంటే కనుక జార్జెట్లోనే రకరకాల మెటీరియల్స్ ఉంటూ ఉంటాయి కదా మనకి. దాంట్లోనే కొంచెం లైట్ జార్జెట్లో లైట్ బేబీ పింక్ కలర్ శారీ చూడండి. దీనిపైన బ్యూటిఫుల్గా సిల్వర్ అలాగే పర్ల్ థ్రెడ్స్, సిల్వర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది, అలాగే దానిపైన పర్ల్స్ వర్క్ కూడా వచ్చింది. స్టోన్ వర్క్ కూడా రావడంతో బ్యూటిఫుల్గా మనకి రిసెప్షన్ వేర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి బార్డరు. సో ఈ శారీస్ అంతా కూడా శారీ అంతా అక్కడక్కడ వచ్చి వర్క్ హెవీగా మనకి వర్క్ అన్నది బార్డర్లో కనిపిస్తుంది. సో ఆ బార్డర్ పార్ట్ వచ్చి చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఇది పళ్ళు. అలాగే దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఒకసారి బ్లౌజ్ ఇంట్రికేట్ వర్క్ చూడండి. సో బ్లౌజ్కి మనకి ఫుల్ నెక్కి, అలాగే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక, లేదంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలన్నా కూడా బ్యూటిఫుల్గా రెండింటికి కంఫర్టబుల్గా ఉండేలాగా హెవీ వర్క్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 12,945. మన నెక్స్ట్ శారీ ఇస్ అ బ్యూటిఫుల్ వైన్ కలర్ శారీ. మంచి షేడ్స్ వచ్చాయి వైన్ కలర్లో కూడా. షేడెడ్ ప్రింటెడ్ శారీ. శారీ అంతా కూడా మంచి లైట్ వెయిట్ ఉంది. ఇది అదర్ జార్జెట్స్ లాగా అంటే హెవీ వర్క్ లేకపోవడంతో చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది. శారీ అంతా కూడా డబల్ షేడ్ వచ్చింది, లైట్ వైన్ కలర్ అలాగే డార్క్ వైన్ కలర్. దానిపైన స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే బార్డర్స్కి చూడండి చిన్నగా వర్క్ వచ్చింది, చిన్నగా చిప్ వర్క్ వచ్చింది అనమాట. లైట్ స్కాలప్ బార్డర్ అండ్ చిప్ వర్క్. పైన కింద కూడా సేమ్ బార్డర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి పళ్ళు. అలాగే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్ బ్లాక్ బ్లౌజ్. బ్యూటిఫుల్గా వర్క్ వచ్చింది హ్యాండ్స్కి, అలాగే నెక్కి సేమ్ చిప్ వర్క్. మనకి ఏ చిప్ వర్క్ అయితే శారీలో వచ్చిందో అదే వర్క్ బ్లౌజ్లో కూడా వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 9595. మన నెక్స్ట్ శారీ ఇస్ లైట్ బేబీ పింక్ శారీ. ప్యూర్ జార్జెట్ లైట్ బేబీ పింక్ శారీ. బాగా హెవీగా మగ్గం వర్క్ అనేది వచ్చింది మనకి. ఆ శారీ హెవీనెస్లోనే తెలుస్తుంది. ఒక్కసారి చూడండి జూమ్ చేసుకుని. బ్యూటిఫుల్గా పర్ల్ వర్క్, జర్దోసి వర్క్, అలాగే చిప్ వర్క్ మూడు కలిసి హెవీగా మగ్గం వర్క్ చేసిన బార్డర్.
స్కాలప్ బార్డర్ కాదు, రెగ్యులర్ బార్డర్. అదే మగ్గం వర్క్లో డిజైన్ అనేది ఫ్లవర్స్ మోటివ్స్ మనకి శారీ అంతా కూడా కనిపిస్తాయి. పైన కింద కూడా హెవీ మగ్గం వర్క్ బార్డర్ వచ్చింది. ఇక పళ్ళు ఇది మనకి బార్డర్లో ఏ వర్క్ అయితే వచ్చిందో అదే హెవీగా మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ బట్ విత్ హెవీ వర్క్. నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా హెవీగా వర్క్. ఏ వర్క్ అయితే శారీలో వచ్చిందో సేమ్ అదే వర్క్ మనకి బ్లౌజ్లో వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 24,095. మన నెక్స్ట్ శారీ ఇస్ అ బ్యూటిఫుల్ బేజ్ కలర్ శారీ. సో ఈ శారీస్ అన్ని మీరు చూసినట్లయితే అంత హెవీ కలర్స్ లేదంటే గాడీ కలర్స్ లేకుండా చాలా మెల్లో డౌన్ క్లాసీ ఎలిగెంట్ కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ రిసెప్షన్ వేర్ అనగానే మనకు గుర్తొచ్చే కలర్స్ ఇవే, బ్లాక్స్, రాయల్ బ్లూస్, మంచి బేబీ పింక్స్ కదా. సో అందుకే ఈరోజు ఈ బేజ్ కలర్ శారీ పైన బ్యూటిఫుల్ పీకాక్ వర్క్ వచ్చింది. అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో. జర్దోసి పర్ల్, థ్రెడ్ వర్క్, చిప్ వర్క్ అన్నీ కలిసి మంచిగా మనకి బ్యూటిఫుల్గా స్కాలప్ బార్డర్తో జర్దోసి వర్క్ వచ్చింది. బ్యూటిఫుల్ పికాక్ మోటివ్స్తో పైన కింద కూడా సేమ్ అదే వర్క్ వచ్చింది. బార్డర్స్లో మనకి బార్డర్స్లో ఏ వర్క్ అయితే వచ్చిందో అదే మనకి కంటిన్యూ అవుతూ చిన్న చిన్న బూటాస్ మోటివ్స్ అన్నవి మనకి శారీ అంతా కనిపిస్తాయి. దిస్ ఇస్ ద పళ్ళు. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము. బ్యూటిఫుల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్కి. సో సాధారణంగా మనకి ఓన్లీ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది వర్క్, బట్ ఇప్పుడు దీనికి ఫ్రంట్ కూడా వచ్చింది వర్క్. హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బ్యూటిఫుల్గా వర్క్ అనేది కంటిన్యూ అయింది. ఈ సారీ ప్రైస్ కూడా 24,095. సో నెక్స్ట్ పార్టీ వేర్ లేదంటే ఈవినింగ్ రిసెప్షన్ వేర్ కలెక్షన్ చూస్తున్నాం కదా. దీంట్లో ఇప్పుడు జార్జెట్స్ చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు గ్లాస్ టిష్యూ శారీస్ చూద్దాం. ఈ గ్లాస్ టిష్యూ శారీస్ చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. చూడడానికి చాలా హెవీగా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటాయి. డీసెంట్ ప్రైస్ రేంజ్లో ఉంటుంటాయి. చూడండి ఈ శారీ మంచి గోల్డ్ అండ్ రెడ్డిష్ గోల్డ్ టింజ్లో ఉంది మనకి శారీ అంతా కూడా. సో గ్లాస్ టిష్యూలో ఎగ్జాక్ట్గా ఇది కలర్ అని చెప్పలేము, ఎందుకంటే థ్రెడ్ వర్క్ అలాగే టిష్యూ వర్క్ కూడా మిక్స్ అవుతుంది కాబట్టి. సో శారీ అంతా కూడా మగ్గం వర్క్ మోటివ్స్ అన్నీ వచ్చాయి. మనకి స్కాలప్ బార్డర్ వచ్చింది. స్కాలప్ బార్డర్ కూడా బ్యూటిఫుల్గా పర్ల్ వర్క్ అలాగే చిప్ వర్క్ వచ్చిన మగ్గం వర్క్తో బార్డర్స్. ఇది పళ్ళు. సో సేమ్ మనం ఇప్పుడు జార్జెట్స్లో చూసినట్టుగానే బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే హ్యాండ్స్కి కూడా బ్యూటిఫుల్గా వర్క్ వచ్చింది. సో సేమ్ క్లాత్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. మంచి వర్క్ వచ్చిన బ్లౌజ్ కాబట్టి ఇక మనకి వేరే బ్లౌజ్ వేసుకోవాల్సిన అవసరం కానీ అలాగే నీడ్ అనేది అసలు లేదు, బికాస్ బ్యూటిఫుల్గా మగ్గం వర్క్ ఆల్రెడీ చేసేసిన బ్లౌజెస్ ఇవి. ఈ టిష్యూ శారీ ప్రైస్ వచ్చేసి 16,645. మరి గ్లాస్ టిష్యూస్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ శారీ ఇందాక చెప్పినట్టుగానే ఈవినింగ్ శారీస్ లేదంటే ఈవినింగ్ పార్టీస్కి బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉండే కలర్స్ అనేవి పిక్ చేసుకుంటూ ఉంటారు. లెమన్ ఎల్లోస్, లైట్ పీచెస్ లాంటివి. ఈ శారీ చూడండి